హాయ్ ఆల్, వెల్కమ్ టు మ్యాప్స్ డైరీస్. ఇవాళ నేను మీకు మా వీకెండ్ గ్రోసరీ షాపింగ్ చూపించబోతున్నాను. ఇది మా ఇంటి దగ్గరున్న షాపింగ్ మాల్. ఇక్కడ ఆల్మోస్ట్ 15 to 20 షాప్స్ ఉంటాయి, ఈవెన్ రెస్టారెంట్స్తో సహా. బట్ నేనైతే ఇవాళ జస్ట్ గ్రోసరీ షాపింగ్ వరకే చూపిస్తాను, బికాజ్ అన్నీ కవర్ చేయడం కష్టం కదా ఒకే వీడియోలో. సో ఇదైతే మేము వెళ్ళిన షాప్ అయితే అల్డి. ఇది సూపర్ మార్కెట్ మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మోస్ట్లీ ఆల్ సూపర్ మార్కెట్స్లో ఫస్ట్ అయితే బొకేస్ పెట్టుంటారు, బొకేస్ కానీ ఫ్లవర్స్ కానీ. ఇవి షాపింగ్ కార్డ్స్. నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వెజిటేబుల్ సెక్షన్కి వెళ్ళిపోదాము. ఇవైతే వెజిటేబుల్స్. ఇక్కడ మెయిన్గా మన ఇండియన్ సూపర్ మార్కెట్స్లో కాకుండా యూకే సూపర్ మార్కెట్స్లో అయితే మన వెజిటేబుల్స్ దొరకవు. ఐ మీన్ వంకాయలు, బెండకాయలు, మునక్కాయలు ఇలా మెయిన్గా దొరికేటివి ఏంటి అంటే కుకుంబర్ దొరుకుతుంది, క్యాప్సికమ్ దొరుకుతుంది, ఆనియన్, బీట్రూట్, ఇంకా లెమన్స్ ఇవి దొరుకుతాయి. కానీ మన ఇండియన్ రెగ్యులర్ వెజిటేబుల్స్ అయితే దొరకవు. నెక్స్ట్ అయితే ఇవి మష్రూమ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 5 to 6 టైప్స్ ఉంటాయి. ఇవి బనానా సెక్షన్. మొత్తం అంతా బనానాస్ కూడా డిఫరెంట్ బనానాస్, ఆర్గానిక్, నార్మల్, అలాగే చిన్నవి, పెద్దవి అన్ని డిఫరెంట్ సైజులో దొరుకుతాయి. ఇదంతా ఫ్రీజర్ సెక్షన్. ఈ ఫ్రీజర్లో కూడా ఏంటంటే మనకి వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ ఉంటాయి, లైక్ గ్రేప్స్ అవన్నీ వెజిటేబుల్స్ పెడతారు. ఇవి మిలన్స్, వాటర్ మిలన్, అట్లే మస్క్ మిలన్, పైనాపిల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఆరెంజెస్ కూడా అలాగే సేమ్. యాపిల్స్, ఆరెంజెస్ మనకి టోటల్ 5 to 6 ఆర్ కొన్నిసార్లు అయితే 10 టైప్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, డిఫరెంట్ టైప్స్. ఇంకా మెయిన్గా ఫ్రూట్స్ అయితే డిఫరెంట్ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటాయి. మనకి ప్రతి సూపర్ మార్కెట్లో ఆర్గానిక్ అవైలబుల్ ఉంటుంది, అలాగే నార్మల్ అవైలబుల్ ఉంటుంది. నార్మల్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ కాస్ట్ తక్కువ ఉండేటివి ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇవైతే పౌడర్స్ లైక్ హర్బ్స్. నెక్స్ట్ ఇవి బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను నేను. ఇవంతా లెంటిల్స్, మనకి లెంటిల్స్ ప్లస్ పాస్తాస్, డిఫరెంట్ పాస్తాస్. నేనైతే ఈ పాస్తా తీసుకున్నాను. మనకి ఇప్పుడు బేసిక్గా అయితే ఇండియాలో కూడా సేమ్ ఇలానే ఉంటున్నాయి, బిగ్ మాల్స్లో అన్నిట్లో సూపర్ మార్కెట్స్ సేమ్. బట్ యూకేలో ఎలా ఉంటాయని కొంచెం చాలామంది ఎగ్జైటెడ్గా అనుకుంటారు కదా, యూకేలో కూడా ఇలానే ఉంటాయా, డిఫరెంట్ ఐటమ్స్ ఏమన్నా ఉంటాయా అని. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఇదంతా మిల్క్ సెక్షన్. మిల్క్, కర్డ్, చీజ్, బటర్ అన్నీ ఉంటాయి ఈ సెక్షన్. నెక్స్ట్ అయితే వైన్. ఇదంతా వైన్ సెక్షను. ఇక్కడ మనం ఎక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, లేదు ఏ చిన్న స్టోర్కి వెళ్ళినా, కన్వీనియన్స్ స్టోర్కి వెళ్ళినా కానీ మనకి వైన్ మాత్రం రెగ్యులర్గా దొరుకుతుంది, అన్ని షాప్స్లో ఉంటుంది. అండ్ ఇవి కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా, అందుకే ఇంత పెద్ద సెక్షన్ ఉంది. వీటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. నెక్స్ట్ వస్తే ఇదంతా ఫ్రోజన్ సెక్షన్లో మనకి ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉంటాయి. మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎలా ఉంటాయో అలాగే ఫ్రోజన్లో కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగే ఫుడ్ లైక్ ఇన్స్టెంట్ ఫుడ్ ఉంటుంది కదా, అవి పిజ్జాస్, బర్గర్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి. అలాగే ఫ్రోజన్లో మీట్ కూడా ఉంటుంది, ఇన్స్టెంట్ మీటు ఉంటుంది, ప్లస్ మనం ఫ్రెష్ మీటు ఉంటుంది, కుక్డ్ మీట్ కూడా ఉంటుంది, ఐస్ క్రీమ్స్, ఎవ్రీథింగ్. ఇదంతా ఫ్రోజన్ సెక్షను. మీకు ఇంకా డీటెయిల్గా ఫ్రోజన్ సెక్షన్ ఎలా ఉంటుంది, ఫ్రీజర్ సెక్షన్ ఎలా ఉంటుంది కావాలి అంటే కామెంట్ చేయండి. నేను అదొకటి డీటెయిల్గా మీకు వీడియో చేస్తాను. మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వస్తే ఇదంతా కిడ్స్ అండ్ మెడికల్ సెక్షన్. ఇక్కడంతా మనకి మెడిసిన్స్, అలాగే మనకి రెగ్యులర్ యూజ్ చేస్తాం కదా, సోప్స్, షాంప్స్, జనరల్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇది మొత్తం బేబీ సెక్షన్. బేబీ ఫుడ్, ఇక్కడ ఎక్కువ బేబీ ఫుడ్, ఇన్స్టెంట్ బేబీ ఫుడ్ పెడతారు. సో అందుకని బేబీ సెక్షన్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. దట్టు డైపర్స్. ఇవి రెగ్యులర్ మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ లైక్ పేస్ట్, బ్రష్, ఇవైతే పిల్లలవి పిల్లోస్, బెడ్ పిల్లోస్ ఉంటాయి కదా, ఇవైతే చాలా బాగున్నాయి, డిఫరెంట్ టైప్స్లో, లైక్ స్టార్స్ లాగా, టెడీస్ లాగా, రెయిన్బోస్ చాలా ఉన్నాయి. ఇవైతే లైక్ 9 pounds, లైక్ 900 అలా పడుతుంది. ఇదంతా కిడ్స్ సెక్షను. కిడ్స్ ఇంకా మనకి బెడ్రూమ్లో ఉంటాయి కదా, బెడ్రూమ్ సెక్షన్ అనమాట, దువోట్స్ అలా. ఇది టాయ్స్ సెక్షన్. ఈ టాయ్ అయితే భలే ఉంది కదా, చాలా బాగుంటాయి టాయ్స్ కూడా ఇక్కడ, బట్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి.
బట్ బాగుంటాయి. ఈ టాయ్ అయితే అరౌండ్ 5 pounds పడుతుంది, అంటే మనకి 500 దాకా ఉంటుంది. ఇవైతే బుక్స్ పిల్లలవి. నెక్స్ట్ ఇదంతా కిచెన్ సెక్షను. కిచెన్లో మనం యూస్ చేస్తాం కదా టబ్బర్ వేరు, అలాగే కిచెన్ రోల్స్, ఇవి బాటిల్స్లో ఇవి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్లాస్టిక్ అండ్ స్టీల్ అన్నీ అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రానిక్ సెక్షన్ అవి. ఇదైతే మొత్తం అంతా స్నాక్స్ సెక్షనే. మొత్తం పిల్లల స్నాక్స్ అన్నీ ఉంటాయి, లైక్ బిస్కెట్స్లో అయితే అసలు 100 ప్రోడక్ట్స్ ఉంటాయి. చాలా బల్క్గా ఉంటాయి. నెక్స్ట్ ఇదంతా క్యాన్ ఫుడ్. ఇక్కడ ఎక్కువ క్యాన్ ఫుడ్ యూస్ చేస్తారు, లైక్ టమోటోస్ కానీ, లేదు కుకుంబర్స్ కానీ, లేదు ఇంకా బీట్రూట్స్, ఇవన్నీ క్యాన్ ఇన్స్టెంట్ ఫుడ్. అండ్ ఆల్సో సాస్, కెచప్స్, ఈ ఆయిల్స్, ఇవన్నీ ఈ సెక్షన్ క్యాన్ ఫుడ్ సెక్షన్. ఇక్కడ చిన్న స్టోర్స్లో కూడా క్యాన్ ఫుడ్స్ బాగా అవైలబుల్లో ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఇన్స్టెంట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు యూకేలో. సో అందుకని చెప్పి ఎక్కువ క్యాన్ ఫుడ్స్ కానీ, ఫ్రోజన్ ఫుడ్స్ కానీ ఎక్కడైనా అవైలబుల్లో ఉంటాయి. ఇదైతే ఆల్మోస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బేకరీ సెక్షన్. అండ్ మనకి ఈ బేకరీ సెక్షన్లో టోటల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, ఎగ్స్ అండ్ బ్రెడ్స్ కూడా ఇక్కడ చాలా టైప్స్ అవైలబుల్లో ఉంటాయి. ఆల్మోస్ట్ 10 to 15 టైప్స్ అవైలబుల్లో ఉంటాయి. అలాగే సిరియల్స్, మోస్ట్లీ వీళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సిరియల్సే తింటారు కాబట్టి సిరియల్స్ అండ్ బ్రెడ్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇంకా ఫైనల్గా ఇది మన బిల్లింగ్ సెక్షన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. సెల్ఫ్ చెక్అవుట్ ఉంటుంది, అలాగే ఇదైతే రెగ్యులర్ చెక్అవుట్. నేను మీకు సెల్ఫ్ చెక్అవుట్ కూడా చూపిస్తాను. మనకి ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ట్రాలీలో యూస్ చేస్తున్నాం. అదే తక్కువ లెస్ దెన్ 10 అలా ఉంటే ఇదో ఇలా సెల్ఫ్ చెక్అవుట్స్ ఉంటాయి. నెక్స్ట్ అయితే ఫైనల్గా మా షాపింగ్ అయిపోయింది. ఇవైతే మేము ఇవాళ గ్రోసరీస్ తీసుకున్న అవి, లైక్ చూసారు కదా యోగర్ట్, మిల్క్, ఇవన్నీ మేము ఈరోజు గ్రోసరీ షాపింగ్ చేసింది. నెక్స్ట్ టైం నేను గ్రోసరీ హాల్ కూడా చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.